హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎస్కే టెక్కీ. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇంకా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఈరోజు మన వీడియోలో పైథాన్ లాంగ్వేజ్లో వేరియబుల్స్ కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియబుల్ యొక్క డెఫినేషన్ చూద్దాం ఫ్రెండ్స్. ఏ వేరియబుల్ ఈజ్ ఏ మెమరీ లొకేషన్ వేర్ ఏ ప్రోగ్రామర్ కెన్ స్టోర్ ఏ వాల్యూ. ప్రోగ్రామర్స్ ఒక వాల్యూని స్టోర్ చేయడానికి యూజ్ చేసే మెమరీ లొకేషన్ని వేరియబుల్ అంటారు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ నేమ్, అమౌంట్ అని ఒక వేరియబుల్ నేమ్స్ ఇచ్చాం. ఇలా మనకు నచ్చిన విధంగా ఏవైనా ఇవ్వచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి వాల్యూ యొక్క డెఫినేషన్ చూద్దాం ఫ్రెండ్స్. వాల్యూ ఈజ్ ఐదర్ స్ట్రింగ్, న్యూమరిక్ ఎక్సెట్రా. అంటే వాల్యూ అనేది స్ట్రింగ్ రూపంలో అయినా ఉండొచ్చు, న్యూమరికల్గా అయినా ఉండొచ్చు. దానికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి నేను ఇక్కడ సాయి అని డబుల్ కోట్స్లో తీసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే 143 అనే ఒక నెంబర్ తీసుకున్నాను. 28.45 అనే ఒక ఫ్లోటింగ్ నెంబర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. వేరియబుల్స్ ఆర్ క్రియేటెడ్ వెన్ ఫస్ట్ అసైన్డ్. అంటే మనం ఎప్పుడైతే ఫస్ట్ అసైన్ చేస్తామో అప్పుడు వేరియబుల్స్ అనేవి క్రియేట్ అవుతాయి ఫ్రెండ్స్. వాల్యూ స్టోర్డ్ ఇన్ ఏ వేరియబుల్ కెన్ బి యాక్సెస్డ్ ఆర్ అప్డేటెడ్ లేటర్. అంటే మనం ఒక వేరియబుల్లో ఏదైతే వాల్యూ స్టోర్ చేస్తామో అది యాక్సెస్ అవ్వాలి, అలాగే తర్వాత అప్డేట్ కూడా చేయడానికి అవకాశం ఉండాలి ఫ్రెండ్స్. ఇంటర్ప్రిటర్ అలొకేట్స్ మెమొరీ ఆన్ ద బేసిస్ ఆఫ్ డేటా టైప్ ఆఫ్ ఏ వేరియబుల్. అంటే ఇంటర్ప్రిటర్ అనేది మనకి మెమొరీని ఎలా అలొకేట్ చేస్తుందంటే వేరియబుల్స్ యొక్క డేటా టైప్స్ ఆధారంగా మనకి మెమొరీ అనేది అలొకేట్ అవుతుంది ఫ్రెండ్స్. సో మనం ఇక్కడ డయాగ్రమాటిక్ రూపంలో చూపించాం ఫ్రెండ్స్. ఇక్కడ మన ఎగ్జాంపుల్లో item_name అని ఇచ్చాం. అంటే item_name అనేది వేరియబుల్ నేమ్ ఫ్రెండ్స్. అలాగే వాల్యూ వచ్చేసరికి యాపిల్ అని డబుల్ కోట్స్లో ఇచ్చాం. నెక్స్ట్ ఐటెం క్వాంటిటీ అని ఇచ్చాం, 10 అని వాల్యూ ఇచ్చాం. ప్రింట్ ఐటెం నేమ్ అన్నాం. ప్రింట్ ఐటెం నేమ్ అనగానే మనకి యాపిల్ అనే అవుట్పుట్ ప్రింట్ అయింది ఫ్రెండ్స్. ప్రింట్ ఐటెం క్వాంటిటీ అంటే ఐటెం క్వాంటిటీ ఎంత అయితే ఉందో వాల్యూ 10 అనే వాల్యూ ప్రింట్ అయింది ఫ్రెండ్స్. రూల్స్ ఫర్ నేమింగ్ ఏ వేరియబుల్ మస్ట్ బిగిన్ విత్ ఏ లెటర్ ఆర్ అండర్స్కోర్. వేరియబుల్ యొక్క నేమ్ అనేది మనకి ఫస్ట్ లెటర్తో స్టార్ట్ అవ్వాలి ఫ్రెండ్స్, లేదా అండర్స్కోర్తో అన్న స్టార్ట్ అవ్వాలి ఫ్రెండ్స్. అదర్ క్యారెక్టర్స్ కెన్ బి లెటర్స్, నెంబర్స్ ఆర్ అండర్స్కోర్. ఫస్ట్ మనకి నేమ్ అనేది ఒక లెటర్ లేదా అండర్స్కోర్తో స్టార్ట్ అయిన తర్వాత మనకి లెటర్స్ లేదా నెంబర్స్ అయినా నెక్స్ట్ క్యారెక్టర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే కేస్ సెన్సిటివ్ అనమాట నేమింగ్ ఆఫ్ ఏ వేరియబుల్ అనేది. కెన్ బీ ఎనీ లెంత్. అంటే మనకి వేరియబుల్ నేమ్ అనేది ఎంత లెంత్ అయినా ఉండొచ్చు ఫ్రెండ్స్. దెర్ ఆర్ సమ్ రిజర్వ్డ్ వర్డ్స్ నాట్ యూజ్డ్ యాజ్ ఏ వేరియబుల్. మనకి పైథాన్లో కొన్ని రిజర్వ్డ్ కీవర్డ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవి వేరియబుల్ యొక్క నేమ్గా యూజ్ చేయకూడదు. లైక్ ఆ రిజర్వ్డ్ కీవర్డ్స్ అంటే ఇంట్, ఫ్లోట్, క్యార్ అలాంటివి మనం వేరియబుల్ యొక్క నేమ్ కింద యూజ్ చేయకూడదు ఫ్రెండ్స్. అసైన్మెంట్ స్టేట్మెంట్ ఇన్ పైథాన్. అసైన్మెంట్ స్టేట్మెంట్ క్రియేట్స్ ఏ న్యూ వేరియబుల్స్ అండ్ గివ్స్ దెమ్ వాల్యూస్. అసైన్మెంట్ స్టేట్మెంట్ అనేది మనకి న్యూ వేరియబుల్స్ని క్రియేట్ చేస్తుంది. ఆ క్రియేట్ చేసిన న్యూ వేరియబుల్స్కి వాల్యూస్ అనేది ఇస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి అసైన్మెంట్ స్టేట్మెంట్ వచ్చేసరికి ఈక్వల్ టు ఆపరేటర్ ఫ్రెండ్స్. సో దాన్ని మనం అసైన్మెంట్ అంటాం. అసైన్మెంట్ స్టేట్మెంట్ యొక్క బేసిక్ సింటాక్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి వేరియబుల్ నేమ్ ఉంది ఫ్రెండ్స్, రైట్ సైడ్ వచ్చేసరికి ఎక్స్ప్రెషన్ ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ పాయింట్ చూసారు కదా, వేర్ ఈక్వల్ సైన్ ఈజ్ యూజ్డ్ టు అసైన్ వాల్యూస్ రైట్ సైడ్ టు ఏ వేరియబుల్ నేమ్ లెఫ్ట్ సైడ్. మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అసైన్మెంట్ స్టేట్మెంట్స్ అనేది రైట్ నుంచి లెఫ్ట్కి రీడ్ చేస్తాం ఫ్రెండ్స్. సో మనం ఇక్కడ ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అనేది వేరియబుల్ ఫ్రెండ్స్. ఏ ఈజ్ ఈక్వల్ టు 12 అనే వాల్యూ ఇచ్చాం ఫ్రెండ్స్. అది కరెక్టే, కానీ మనం 12 ఈజ్ ఈక్వల్ టు ఏ అని ఇచ్చామనుకో అది రీడ్ చేయలేదు ఫ్రెండ్స్. 12 ఈజ్ ఈక్వల్ టు ఏ అవ్వదు ఫ్రెండ్స్. అది సింటాక్స్ ఎర్రర్ చూపిస్తుంది. మనం ఇక్కడ ఎగ్జాంపుల్లో కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. మల్టిపుల్ అసైన్మెంట్ స్టేట్మెంట్స్. బేసిక్ అసైన్మెంట్ స్టేట్మెంట్స్ వర్క్స్ ఫర్ ఏ సింగిల్ వేరియబుల్ అండ్ ఏ సింగిల్ ఎక్స్ప్రెషన్. బేసిక్గా అసైన్మెంట్ స్టేట్మెంట్ అనేది మనకి సింగిల్ వేరియబుల్ అండ్ సింగిల్ ఎక్స్ప్రెషన్స్ మాత్రమే వర్క్ చేసింది. కానీ నౌ యూ కెన్ ఆల్సో అసైన్ ఏ సింగిల్ వాల్యూ టు మోర్ దాన్ 1 వేరియబుల్ సైమల్టేనియస్లీ.
మనకి ఒక సింగిల్ వాల్యూని ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ వేరియబుల్స్కి ఒకేసారి అసైన్ చేయొచ్చు ఫ్రెండ్స్. అది ఎలాగో ఇప్పుడు ఎగ్జాంపుల్లో చూద్దాం ఫ్రెండ్స్. x y z 1 అని ఇచ్చాను ఫ్రెండ్స్. XYZ అనేవి వేరియబుల్స్ ఫ్రెండ్స్. 1 అనేది వాల్యూ మనకి ఇక్కడ. అలాగే ఇప్పుడు మనం ప్రింట్ x అన్నాం ఫ్రెండ్స్. సో అప్పుడు మనకి 1 అనేది ప్రింట్ అయింది. ప్రింట్ y అన్నాం, 1 అనేది ప్రింట్ అయింది. ప్రింట్ z అన్నాం, 1 అనేది ప్రింట్ అయింది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి మూడిటికి వాల్యూ అనేది ఒకటే ఫ్రెండ్స్. సో 1 అనేది ప్రింట్ అయింది అన్నమాట. Another assignment statement where variables assign many values at the same time. మనకి ఇక్కడ మెనీ వాల్యూస్ ఒకేసారి ఉండొచ్చు ఫ్రెండ్స్. సో అది ఎలాగో బేసిక్ సింటాక్స్ చూద్దాం ఫ్రెండ్స్. వేరియబుల్ అండ్ సో ఆన్ వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్ అండ్ సో ఆన్ ఎక్స్ప్రెషన్ అని ఇచ్చాను ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ వచ్చేసరికి x, y, z ఈజ్ ఈక్వల్ టు 1, 2, డబల్ కోట్స్లో ABCD అని ఇచ్చాను ఫ్రెండ్స్. టాపిక్ వచ్చేసి స్వాపింగ్ ఆఫ్ వేరియబుల్స్. పైథాన్ స్వాప్ వాల్యూస్ ఇన్ ఏ సింగిల్ లైన్ అండ్ దిస్ అప్లైస్ టు ఆల్ ఆబ్జెక్ట్స్ ఇన్ పైథాన్. అంటే బేసిక్ సింటాక్స్ చూద్దాం ఫ్రెండ్స్ మనం ఇందులో. వేరియబుల్ 1, వేరియబుల్ 2 ఈజ్ ఈక్వల్ టు వేరియబుల్ 2, వేరియబుల్ 1. దీనికి వచ్చేసరికి మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. x ఈజ్ ఈక్వల్ టు 10, y ఈజ్ ఈక్వల్ టు 20 అనే వాల్యూస్ ఇచ్చాను. ప్రింట్ x అన్నాను, 10 అనే వాల్యూ ప్రింట్ అయింది. ప్రింట్ y అన్నాను, 20 అనే వాల్యూ ప్రింట్ అయింది. నెక్స్ట్ మనం వేరియబుల్ స్వాప్ చేయాలంటే x, y ఈజ్ ఈక్వల్ టు y, x అని ఇచ్చాను. సో ఇక్కడ మనకి x వాల్యూ yగా, y వాల్యూ xగా ఇంటర్చేంజ్ అయ్యాయి ఫ్రెండ్స్. ప్రింట్ x అని ఇచ్చాను, మనకి 20 ప్రింట్ అయింది. ఇందాక పై దాంట్లో ప్రింట్ x అంటే 10 ప్రింట్ అయింది. ఇప్పుడు మనకి స్వాప్ అయ్యాయి కదా ఫ్రెండ్స్, అందుకని 20 ప్రింట్ అయింది. ప్రింట్ y అని ఇచ్చాను, 10 ప్రింట్ అయింది. పైన ఏమో మనకి ప్రింట్ y అంటే బిఫోర్ స్వాపింగ్ 20 ప్రింట్ అయింది, ఆఫ్టర్ స్వాపింగ్ 10 ప్రింట్ అయింది. సో ఈ విధంగా మనం వాల్యూస్ని స్వాప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. టాపిక్ వచ్చేసి లోకల్ వేరియబుల్స్ అంటే ఏంటి, గ్లోబల్ వేరియబుల్స్ అంటే ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ఇఫ్ ఏ వేరియబుల్ ఈజ్ అసైన్డ్ ఏ వాల్యూ ఎనీవేర్ విత్ ఇన్ ద ఫంక్షన్స్ బాడీ ఇట్స్ అజ్యూమ్డ్ టు బి ఏ లోకల్ అన్లెస్ ఎక్స్ప్లిసిట్లీ డిక్లేర్డ్ యాజ్ ఏ గ్లోబల్. ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్గా ఒక వేరియబుల్కి వాల్యూని అసైన్ చేసినప్పుడు ఎప్పుడంటే ఫంక్షన్స్ బాడీ లోపల విత్ ఇన్ ద ఫంక్షన్స్ బాడీ ఆ వాల్యూ అనేది ఆ వేరియబుల్ని లోకల్ వేరియబుల్గా డిక్లేర్ చేస్తాం ఫ్రెండ్స్. అన్లెస్ ఎప్పటి వరకు అయితే మనం గ్లోబల్ వేరియబుల్గా డిక్లేర్ చేస్తామో అప్పటి వరకు గ్లోబల్ వేరియబుల్ డిక్లేర్ చేయనంత వరకు అది లోకల్ వేరియబుల్ కిందే వర్క్ అవుతుంది ఫ్రెండ్స్, ఫంక్షన్స్ బాడీలో ఉన్నప్పుడు మాత్రమే. లోకల్ వేరియబుల్ యొక్క ఎగ్జాంపుల్ చూద్దాం. లోకల్ వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేస్తామో ఇన్సైడ్ ఫంక్షన్లో. వేరియబుల్ 1 ఈజ్ ఈక్వల్ టు పైథాన్ అనే వాల్యూ అంటే స్ట్రింగ్ అనమాట. అది వేరియబుల్ 1కి ఇచ్చాను. డెఫినేషన్ ఆఫ్ ఫంక్షన్ 1 అనే ఒక ఫంక్షన్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఆ ఫంక్షన్ లోపల వేరియబుల్ 1 ఈజ్ ఈక్వల్ టు CSS అని మళ్ళీ ఇచ్చాను. ప్రింట్ ఇన్సైడ్ ఫంక్షన్ 1 వేరియబుల్ 1 ఈజ్ ఈక్వల్ టు వేరియబుల్ 1 అనేది మనం ప్రింట్ అవ్వాలి ఫ్రెండ్స్. ఫంక్షన్ 2 వచ్చేసి మళ్ళీ వేరియబుల్ 1 ప్రింట్ అవ్వాలి ఫ్రెండ్స్. ఫంక్షన్ 1, ఫంక్షన్ 2 ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు మనకి పైన ఒక వేరియబుల్ 1 ఉంది, కింద ఒక వేరియబుల్ 1 ఉంది ఫ్రెండ్స్. సో మనకి ఇప్పుడు ఎలా వాల్యూస్ అనేవి ప్రింట్ అవుతాయో చూద్దాం ఫ్రెండ్స్. ఇన్సైడ్ ఫంక్షన్లో వేరియబుల్ని డిక్లేర్ చేసాం కాబట్టి అది లోకల్ వేరియబుల్ అవుతుంది అనమాట. సో మనకి అవుట్పుట్ వచ్చేసరికి వేరియబుల్ 1 వచ్చేసి CSS అని ప్రింట్ అయింది ఫ్రెండ్స్ ఫస్ట్ ఫంక్షన్లో. సెకండ్ ఫంక్షన్లో వేరియబుల్ 1 ఈజ్ ఈక్వల్ టు పైథాన్ అని ప్రింట్ అయింది ఫ్రెండ్స్. సో ఈ విధంగా లోకల్ వేరియబుల్ని యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. యూ కెన్ యూస్ ఏ గ్లోబల్ వేరియబుల్ ఇన్ అదర్ ఫంక్షన్స్ బై డిక్లేరింగ్ ఇట్స్ యాజ్ ఏ గ్లోబల్ కీవర్డ్. గ్లోబల్ అనే కీవర్డ్ని డిక్లేర్ చేసి అదర్ ఫంక్షన్స్లో మనం గ్లోబల్ వేరియబుల్ని యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. వచ్చేసి గ్లోబల్ వేరియబుల్ యొక్క ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. ఏం లేదు, అబవ్ ప్రోగ్రామ్కి చిన్న మోడిఫికేషన్ చేసాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఫంక్షన్ ఇచ్చేసాం మనం ఇక్కడ.
గ్లోబల్ వేరియబుల్ 1 అని ఇచ్చాము. అంటే వేరియబుల్ అనేది గ్లోబల్గా ఎక్కడైనా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. వేరియబుల్ 1 ఈజ్ ఈక్వల్ టు సిఎస్ఎస్ అనే వాల్యూ ఇచ్చాము. ప్రింట్ ఇన్సైడ్ ఫంక్షన్ వేరియబుల్ 1. నెక్స్ట్ ఫంక్షన్ కూడా అలాగే ప్రింట్ ఫంక్షన్ ఇచ్చాము. ఫంక్షన్ 1 ఫంక్షన్ 2 ప్రింట్ చేయమన్నాం ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ అవుట్పుట్ చూసినట్లయితే ఇన్సైడ్ ఫంక్షన్ 1 వేరియబుల్ 1 వచ్చేసరికి సిఎస్ఎస్ అని ప్రింట్ అయింది. ఫంక్షన్ 2లో కూడా సిఎస్ఎస్ అనే ప్రింట్ అయింది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం వేరియబుల్ 1 అనేది గ్లోబల్గా డిక్లేర్ చేసాం కాబట్టి అది ఎక్కడైనా ప్రోగ్రామ్ అంతా అలాగే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం పైథాన్ ప్రోగ్రామింగ్లో లోకల్ వేరియబుల్స్, గ్లోబల్ వేరియబుల్స్ అనేవి యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. హాయ్ గాయ్స్, సో మన వీడియో చూశారు కదా. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అలాగే మీకు ఎటువంటి ప్రోగ్రామ్ కావాలో తర్వాత కామెంట్లో మెన్షన్ చేయండి. నేను మీకోసం మరిన్ని మంచి వీడియోస్ షేర్ చేస్తాను.